సమస్యలు ఉన్నప్పుడు మనం ఐక్యంగా ఉన్నామని తెలియజేయడానికి మన స్లోగన్స్ కానీ మన డిమాండ్స్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం వినపడాలి. అవునా కదా అక్క? మీ అందరికీ నేను పరిచయం. నా పేరు సురేష్, కామారెడ్డి జిల్లా సిఐడియు జిల్లా కమిటీ సభ్యుని. మన అంగన్వాడీ రంగాన్ని నేను చూస్తా గైడ్గా. అక్కడ అన్ని జిల్లా వాళ్ళు మీరందరూ స్పందించాలి. మీ జిల్లాలో ఎన్ని యాప్లు ఉన్నాయి అక్క చెప్పండి? 2. కామారెడ్డి జిల్లాలో ఇంకొక గూగుల్ సెట్ యాప్ అటెండెన్స్ ఇంకొకటి కొత్తగా మా జిల్లాలో తెచ్చారు. మీ జిల్లాలో ఉందా లేదా చెప్పండి. మా దగ్గర ఉందని చెప్పి ఈరోజు అక్కగారికి చెప్పినాం, తీర్మానం కూడా అందులో రాయించినాం. ఈరోజు చర్చలు పెట్టే దాంట్లో కూడా పెట్టించినాము. దానివల్ల అక్క వినండి, ఈరోజు ట్రయల్గా కామారెడ్డి తీసుకున్నారు, భవిష్యత్తులో మీకు కూడా రావచ్చు. ఆ గూగుల్ సెట్ అటెండెన్స్ యాప్ మతలబ్ ఏంటంటే 9:30కే పోవాలి సెంటర్లో, పిల్లల్ని గర్భిణీ బాలింతలు కూర్చొని పెట్టుకొని గ్రూప్ ఫోటో పెట్టాలా? సాధ్యమవుతుందా అని మీరు చెప్పండి కొద్దిగా. 9 గంటలకే. దీన్ని మేము ఖండించినాము, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాము, DW గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మా లీడర్ నాయకత్వం, జిల్లా నాయకత్వం పోయినప్పుడు తల ఒప్పుతున్నారు, ఇట్లా ఉందా, 2 యాప్లు ఉన్నాయా, అవి పాత 2 ఉన్నాయి కదా, NSTS యాప్, పోషన్ ట్రాక్ ఉన్నాయి కదా, మరి ఇది ఎందుకు పెట్టారంటే సరే ఎక్కడ లేకుండా మేము తీస్తామని చెప్పారు. కానీ తీయలే. మళ్ళీ మా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఫోటోలు పెడతారు అంటే అటెండెన్స్ మనం తప్పు చేస్తున్నట్టు, సెంటర్కి పోతలేమన్నట్టు, పేరెంట్స్లకు గర్భిణీ బాలింతలకు సెంటర్లకు తెస్తలేమన్నట్టు, పిల్లలకు సెంటర్లకు తెస్తలేమన్నట్టు. అంటే ఏ ప్రభుత్వాలు మారినా మన అంగన్వాడీ సమస్యలు, మన బాధలు మాత్రం మారతలేవు. ఎవరు వచ్చినా కొత్త మనకు పనికి సంబంధం లేని కూడా పనులు పెడతా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీతాలు పెంచుండే మనం అని కొట్లాడుతూ ఉంటే కుటుంబ సర్వే మనతోనే చేయించుకుంటారు. కుటుంబ సర్వేలతో పాటు బిఏలో చేస్తారు. కానీ వాటికి ఇప్పటికీ బిఏలో చేసిన వాళ్ళకు డబ్బులు లేవు. మనకు జాబ్ చాట్ అనేది కూడా లేకుండా పోయింది. అంగన్వాడీ వాళ్ళకు జాబ్ చాట్ లేకుండా పోయి ఈరోజు ఎవరు వచ్చినా వాళ్ళు రేపు ఎన్నికలు జరిగినాక పాలకవర్గం స్థానికలు ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలు కూడా ఉంటే ఉండమ్మా, తీసేస్తాం, మా పంచాయతీలో తీర్మానం చేస్తాము, ఇంకొక కొత్త గ్రాడ్యుయేటెడ్ చదువుకుందామే పెడతాము, మీతో చేతగాక వచ్చింది కదా ఎందుకు చేస్తామని. అంటే మనము 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా వ్యక్తికి ఈరోజు ఏ రంగంలో పోయి చూసినా మనంత హీన బతుకులు ఎక్కడ కనిపిస్తలేవు. మనం ఒకటే అంటున్నాము, రిటైర్మెంట్కి ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు కూడా నువ్వు రిటైర్మెంట్ బెనిఫిట్ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం అయితే 5 లక్షలు ఇవ్వాలి. కానీ నీవే కదా ఎన్నికల సందర్భంలో మేము సమ్మె చేసేటప్పుడు మా మూతిలు నాకినావు, మా దగ్గర వంట వార్పులు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని మద్దతు తెలిపారు, మరి ఏం రోగం వచ్చింది ఇప్పుడు మీకు 18,000 చేయడానికి అని నేను అడుగుతున్నా. ఈరోజు 18,000 వేతనాలు పెంచకపోగా అనేక రకాల పని భారాలు పెంచి ఈరోజు ఉంటే ఉండండి పోండి, ఏ సూపర్వైజర్ వచ్చినా సిడిపోలు వచ్చినా మనతోనే అన్ని పనులు చేయించుకుంటారు. కానీ ఏమైనా కొద్దిగా తేడొస్తే మీ ఊరు ప్రజలు చెప్పారమ్మని చెప్పి మనకు మేమోల మీద మేమోలు ఇచ్చే పరిస్థితి ఈరోజు. అంటే అంత దొంగలమైనమా? అంత పని చేస్తలేమా? 35 సంవత్సరాల నుండి కరెక్ట్గా పని చేసినా అప్పటి నుండి ఉన్న ప్రభుత్వంలో ఎవరు అడ్డం పెట్టలేదు, మరి ఇప్పుడెందుకు ఇవన్నీ అడ్డం వస్తున్నాయని నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అందుకని మనము ఐక్యంగా ఉండాలి. ఈరోజు మన దాంట్లోనే చీలిక, మన దాంట్లోనే యూనియన్లు వేరు. ఒకడు NGO అంటాడు, వాడు TRSKV అంటాడు, ఇంకొకటే మినీ వాళ్ళది వేరే అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈరోజు మనం ఇలా విడగొట్టడానికి కారణం కూడా ఈ అధికారులే. మన వాళ్ళు గారు మన వాళ్ళకు పక్కలో తీసుకొని గా యూనియన్లు ఉంటే అమ్మ మీకు సమ్మెలు ఉండే, మీటింగ్లు ఉండే, అటెండెన్స్ కట్ కావు, మీ హాజరు కట్ కావు, ఇలాంటి అనేక రకాల కళ్ళబొల్లి మాటలు చెప్పి మనల్ని చీలిక చేస్తున్నారు ఈ అధికారులే.
మనం పసిగట్టకపోతే, మనం ఐక్యంగా ఉండకపోతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, రెండు ప్రభుత్వాలు కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఉంటే ఉండని పోని, అవసరమైతే ఇప్పుడు స్క్రెచ్ సెంటర్ తెచ్చారు. మన రేవంత్ రెడ్డి గారు పాపం రాగానే ఏం చెప్పారు అక్క, అన్ని సెంటర్లో సీసీ కెమెరాలు పెడతామని చెప్పారు. అవునా కదా? మన సిఐటి యూనియన్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పోరాటం చేసి దాన్ని ఆపినము. ఇప్పుడు మనము తాత్కాలికంగానే ఉంది, అది తాత్కాలికంగానే, అది పర్మనెంట్ పోలే, మళ్ళీ ప్రమాదం ఉంది. సీసీ కెమెరాతో పాటు బయోమెట్రిక్ విధానం కూడా తేబోతుంది. ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ని ఈ రేవంత్ రెడ్డి పాస్ చేస్తా పోతా ఉన్నాడు. నూతన విద్యా విధానం తీసుకొచ్చి స్క్రేచ్ సెంటర్స్ పేరు మీద స్కూళ్ళలో విలీనం చేస్తాము. చదువుకున్న గ్రాడ్యుయేటెడ్ ఆమె ఉండాలి, మీరు తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేము వేరే వాళ్ళని నియమిస్తాము. నియమించినాక మేమేం చేయాలంటే ఆయాలు చేయాలంట. మనం అందరం 30 ఏళ్ళ చదివి పనిచేసిన వాళ్ళు ఆయాలుగా పనిచేసే పరిస్థితి. అంటే ఇంత ఘోరమైన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటా ఉంటే మనం ఎందుకు ఐక్యంగా తిప్పికొట్టద్దని నేను ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అందరు ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిపార్ట్మెంట్కి లేని విధంగా మన వాళ్ళకే 12 తారీఖు వచ్చినా 20 తారీఖు వచ్చినా జీతాలు కూడా టైంకు రావు. ఈరోజు జీతాలు కూడా ఆడుకునే పరిస్థితి. మన రాష్ట్ర నాయకత్వం పోయి కమిషనర్ గారికి లెటర్ పెడితేనే జీతాలు వస్తున్నాయి, లేకుంటే వస్తలేవు. మరి ఇంత ఘోరమా మన మీద, ఇంత చిన్న చూప? మరి ఎన్నికల సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొసలి కన్నీళ్ళు పెట్టి ఓటు వేయించుకొని గద్దెనెక్కినాక ఈరోజు నీ కొత్త యాపులు ఎందుకు తెస్తున్నావు, కొత్త చట్టాలు ఎందుకు తెస్తున్నావు? మరి కాంగ్రెస్ నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే టీఆర్ఎస్ ని విమర్శించిన వాడివి. మరి ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎన్నో కబుర్లు చెప్పినావు. అబ్బా ఈ ప్రభుత్వం వస్తే మాకు బతుకులు కొన్నేనా మారుతాయని మనం అందరం కలిసి ఇక గుద్దుదాం చేతి గుర్తుకు. మరి నువ్వు గద్దెనెక్కినాక మా అందరినీ రోడ్డు మీద ఆగం చేస్తావా? మహిళలని కూడా చూడవా? ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన అంటే రోడ్ల మీద ఉంటుందా అని నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ప్రజాపాలన అంటే రోడ్ల మీదనా? మరి పెద్ద చెప్తా ఉన్నారు. ప్రజాపాలన తీసుకొచ్చినాము, ప్రజలు ఏముందా మా దగ్గరకు నేరుగా దరఖాస్తు పెట్టుకోవాలి, మాకు ఏమి అడిగినా మేము ఇస్తాము, మీ డిమాండ్స్ పరిష్కారం చేయడానికే మా ప్రభుత్వం చెప్తున్నారు. మరి అంగన్వాడీ సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేరు? ప్రతి జీతాలకు కూడా దరఖాస్తు పెట్టుకునే పరిస్థితి, ప్రతి నెల వేతనాల కొరకు దరఖాస్తు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు మీకు కనిపిస్తలేదా? అసలు ఈ డిపార్ట్మెంట్ ఉన్నదా అనుకుంటున్నారా, మీరు లేదా అనుకుంటున్నారా అని సూటిగా నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మనం అందరము ఖచ్చితంగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము వీళ్ళకు చౌ పెడుతుంది. అయ్యాది ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటావు, ప్రైవేట్ చేసేస్తే అయిపోతుంది. రేపు మనకు ఈ పిల్లలకు పెట్టే పోషకాహారం కూడా ప్రైవేట్ వాళ్ళకే చేసేస్తారట. మన అందరికీ చాలా ఇబ్బందులు భవిష్యత్తులో ఎదురవుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని మనం నమ్ముకొని మన ప్రభుత్వాన్ని ఎప్పుడైతే మనం అంటామో మోసపోతూనే ఉంటాము. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన బతుకులు మారాలంటే మనమే ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన హక్కులు మనమే సాధించుకోవాలి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఎన్నికల సమయంలో ఇస్తున్నాము, మేమంటున్నాము సుప్రీంకోర్టు కన్నా పెద్దవయ్యా నువ్వు. భారతదేశానికి అతి పెద్ద కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారం 26,000 వేతనం ఇవ్వాలి. కానీ నువ్వు 18,000 ఇస్తా అని మాట ఇచ్చి ఈ రోజుకి ఇంకా అమలు చేస్తలేవు. 3 నెలలకే అమలు చేస్తామన్నారు. 3 నెలలు పోయి ఈరోజు సంవత్సరం కావస్తుంది. ఏ ఒక్క హామీ కూడా పరిష్కరించకపోతే మనం రోడ్ల మీద వచ్చినాము. మన డిమాండ్లు పరిష్కరిస్తే ఈ రోజు చలో హైదరాబాద్ కార్యక్రమం పిలిపించే పరిస్థితి రాకుండే. ఈ ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తుంది కాబట్టి చలో హైదరాబాద్ కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. మనం అందరం ఐక్యంగా ఉన్నాము. మన రాష్ట్ర నాయకత్వము ఈ మన మెజార్టీని చూసి సున్యాసంగా మనం చాలా పెద్దగా మన తెలంగాణలో ఉన్న అంగన్వాడీ టీచర్ హెల్పర్స్ అందరు కదిలి వచ్చారు. మనం అనుకుంటాను ఈ టెంట్లోనే కనిపిస్తున్నాం నలుగురే అని. కానీ పక్కపొట్టి పార్కులా మన భోజనంలో అన్ని చేస్తున్నారు. ఈడ చారానే ఉన్నాం, బారానంత బయటనే ఉన్నారు మన అక్కలు. చాలా మంది ఉన్నారు. ఏం ఆధారపడకండి,
ఖచ్చితంగా మన రాష్ట్ర నాయకత్వం మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపి వస్తుందని మనం ఎదురు చూద్దాం. ఆ విధంగా మనకి ఏవైతే న్యాయమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన వాళ్ళు పెట్టినాయి పరిష్కరిస్తే ఏవైతే సానుకూలంగా స్పందిస్తారో సరే లేదంటే భవిష్యత్ పోరాటంకు మన రాష్ట్ర నాయకత్వం వచ్చి ఏ పిలిపించినా దానికి మీరందరూ సిద్ధం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.